రామ్ టాక్కి తిరిగి స్వాగతం. మరో 2 రోజుల్లో కేరళ, అస్సాం ఎన్నికలపై ప్రజా తీర్పు బ్యాలెట్లో బంధించబడుతుంది. సరే, ఈ నెల చివరికల్లా మిగతా 2 రాష్ట్రాలు, నేను పుదుచ్చేరిని చెప్పట్లేదు, చిన్న కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి మిగతా 2 రాష్ట్రాలు బెంగాల్, అదిగో అఫ్కోర్స్ పుదుచ్చేరి రేపు దీంతో అయిపోతుంది. బెంగాల్, తమిళనాడు ఈ నెల చివరికి అవి కూడా అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని గురించి ఒక స్పష్టత వస్తూ ఉంది రోజు రోజుకు కూడా. ఒపీనియన్ పోల్స్ పూర్తిగా అది కరెక్ట్ అని చెప్పలేం, కానీ ఇండికేషన్స్ అవి ఎలా ట్రెండ్ ఎట్లా ఉందనే దానికి ఒక ఇండికేషన్ లాగా చెప్పొచ్చు. ఈ 4 రాష్ట్రాల ఎన్నిక బీజేపీ కన్నా ప్రతిపక్షాలకి అగ్ని పరీక్ష. ఎందుకని? యాక్చువల్గా బీజేపీ అధికారంలో ఉంది కేవలం అస్సాంలోనే, మిగతా 3 చోట్ల ప్రతిపక్షాలే అధికారంలో ఉన్నాయి. సో అక్కడ గనక ప్రతిపక్షాలు గెలవకపోయేటట్టయితే అది ప్రతిపక్షాలకే దెబ్బ తగులుతుంది. అవేంటో ఇంకొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా కేరళ గురించి మాట్లాడుకుంటే, కేరళ ఎవరు గెలిచినా ఓడినా అది ప్రతిపక్షమే, యూడిఎఫ్, ఎల్డిఎఫ్. ఇప్పటికి 2 దఫాలు సిపిఎం అధికారంలో ఉంది. ఆనవాయితీకి భిన్నంగా రెండోసారి ఎన్నికైంది. 3వసారి ఎన్నిక కావటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. నిజానికి 2 దఫాల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, లేదని అనుకుంటే అది పొరపాటు. అయినా కూడా యూడిఎఫ్ గనక గెలవలేకపోయిందనుకో, యూడిఎఫ్కి, కాంగ్రెస్కి ఇంకా అసలు మొహం చూపించుకోవటానికి వీలు లేనంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తుంది. కాబట్టి యూడిఎఫ్కి ఇది లైఫ్ అండ్ డెత్. కాంగ్రెస్కి ముఖ్యంగా కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఇక్కడ కేరళలో ఎంతైనా ఉంది. కాకపోతే వస్తున్నటువంటి ఒపీనియన్ పోల్స్ ఎలా ఉన్నాయంటే, రెండిటి మధ్య కూడా పోటీ చాలా తీవ్రంగా ఉంది. యూడిఎఫ్ కొంచెం మొగ్గును తప్పితే, బట్ పోటీలో ఎవరైనా గెలవచ్చు అనే దీంట్లో వస్తున్నాయి. నా దృష్టిలో యూడిఎఫ్కి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది నాకైతే అనిపిస్తూ ఉంది. సో కేరళను వదిలిపెడదాం, ఎవరు గెలిచినా అది ప్రతిపక్ష ఖాతాలో పడేదే. సరే, నెక్స్ట్ మిగతా 3 రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. అస్సాం 2 రోజుల్లో ఎన్నిక జరగబోతుంది, ఇంకొక రాష్ట్రం. ఇప్పటికీ ఇక్కడ కూడా 2 దఫాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. అఫ్కోర్స్ హిమంత బిశ్వ శర్మ అయితే రెండోసారి ఈసారి ఎన్నికల్లో జరగటం. అంతకుముందు ఆయన పోయినసారే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతకుముందు సోనోవాల్ ఉండేవాడు, సదానంద సోనోవాల్. సో ఏంటంటే ఇప్పుడు ఒపీనియన్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఇక్కడ 126 కదా స్థానాలు. ఒపీనియన్ పోల్స్ దాదాపు 80 నుంచి 90 దాకా కనీసంగా బీజేపీ ఫ్రంట్కి వస్తాయని చెప్తున్నాయి. ఒక ఒపీనియన్ పోల్ కాదు, ఆల్మోస్ట్ అన్నీ అదే చెప్తున్నాయి. సో అస్సాం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇది ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, మళ్ళా ఇంకొక పరీక్ష కాంగ్రెస్కి. ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడైతే ఉంటుందో అక్కడల్లా కాంగ్రెస్ వరుసగా ఓటమి చెందుతూనే ఉంది. దానికి అస్సాం మరో ఉదాహరణ కాబోతుంది. ఇక వెస్ట్ బెంగాల్ 294 సీట్లు ఉన్నాయి, అతిపెద్ద రాష్ట్రం. 4 రాష్ట్రాలు జరిగే వాటిల్లో ఇది నిజంగా చెప్పాలంటే ఓ రణరంగంగానే ఉంది, రణరంగంగానే. టీఎంసీ ఇప్పటికి కూడా టీఎంసీకే మొగ్గు కాదు, గ్యారంటీగా దానికే గెలుస్తాయని చెప్పి ముందు ఎన్నికలు మొదలైనప్పుడు అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్పినాయి. అవే మెల్లిమెల్లిగా మార్చుకుంటూ వస్తున్నాయి. ఉదాహరణకి News 18 పోల్ ట్రాకరు అమితాబ్ వర్మ 3 వారాలు వరుసగా ఇచ్చాడు, ప్రతి సోమవారం. ఈ సోమవారం కూడా ఇచ్చాడు. ఆయన వరుసగా బీజేపీ 38 ఉన్నదల్లా మెల్లిమెల్లిగా పెరుగుతూ 40కి వచ్చింది. ఇప్పుడు 35 టీఎంసీ 44. అంటే ఆ రెండింటి మధ్య ఒకనాడు బాగా గ్యాప్ ఉండేదాన్ని, కేవలం 4% తగ్గింది ఆ గ్యాప్ ఒకనాడు. ఇప్పుడు సీట్ల పరంగా చూస్తే 159, 169 టీఎంసీకి, 120, 130 బీజేపీకి అని ఇచ్చాడు.
స్టార్టింగ్లో అది కూడా ఇవ్వాలి, 98 నుంచి 100 అట్లా ఇచ్చాడు. అంటే పెరుక్కుంటా వస్తుంది. ఇంకా 3 వారాలు ఉంది, 4 వారాలు, ఆల్మోస్ట్ 3 వారాలు వేసుకోండి. మరి 3 వారాల్లో అంటే గ్రాఫ్ కంటిన్యూస్గా పెరిగేది నాకున్న అంచనా. అంతకుముందు కూడా నేను చూసిన దీన్ని బట్టి ప్రతి ఎన్నికల్లో కూడా గ్రాఫ్ పెరగటం వెళుతూ ఉన్నదాన్ని ఎవరు ఆపలేరు. సో ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ బీజేపీ ఇన్ బెంగాల్ హ్యాస్ బ్రైటెండ్ నాకున్నటువంటి అంచనా ప్రకారంగా. ఎందుకంటే అసలు గెలవలేదనుకుందాం, బీజేపీకి పోయేదేముంది. 77 నుంచి ఇప్పుడు ఇచ్చింది అంచనా 120 నుంచి 130 అన్నారు. అక్కడికి ఆగినా కూడా బీజేపీకి నైతిక విజయమే అది. అదే మీరు మమతా బెనర్జీ ఓడిపోయింది అనుకోండి, ఎందుకంటే ఆవిడకి ఉన్నది అది ఒక్కటి చోటే, ఆవిడకి ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య అయిపోయింది. కాబట్టి అగ్ని పరీక్ష బీజేపీకి కాదు, ఇక్కడ అగ్ని పరీక్ష టీఎంసీకి. నాకున్నటువంటి అంచనా ప్రకారం ఇప్పుడు అన్ని మ్యాట్రిజ్ కూడా ఇచ్చింది నిన్న, అందరూ కూడా టైట్ రేస్ అని చెప్తున్నారు. టైట్ రేస్ మొదట్లో టైట్ రేస్ లేనిది ఇవాళ టైట్ రేస్ దాకా వచ్చింది. ఇంకొక 3 వారాలు ఉంది కాబట్టి ఈ టైట్ రేసు బీజేపీ ఎడ్జ్ రేసుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, నాకైతే అనిపిస్తూ ఉంది. ఇక తమిళనాడు లాస్ట్లో చూసుకుంటే, తమిళనాడుకు వచ్చేసరికి 234 సీట్లు ఉన్నాయి. డిఎంకే ఎట్లయితే టీఎంసీకి మొదట్లో చాలా అనుకూలంగా ఉందని చెప్పారో, అట్లానే తమిళనాడులో కూడా స్టాలిన్ ఫ్రంట్కి మంచి ఇది ఉంది. అసలు ఎటువంటి పరిస్థితుల్లో స్టాలిన్ గెలుస్తాడు అని చెప్తారు. దానికి అనేక కారణాలు చెప్పారు. స్టాలిన్ మీద ప్రజల్లో వ్యతిరేకత లేదు, ఇది నిజం, ఇప్పటికి కూడా నిజమేది. వ్యక్తిగతంగా అతని మీద వ్యతిరేకత లేదు, పార్టీగా వాళ్ళ కొయిలేషన్ మాత్రం రాను కుచించుకుపోతా ఉంది. స్టార్టింగ్లోనే మొదలైంది. ఆయన ఏమనుకున్నారంటే ఎక్కువ పార్టీలను చేర్చుకోవటం వల్ల నేను ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పూల్ చేసుకోవచ్చు అనుకున్నాడు. దాంతో ఏమైంది, ఉన్న పార్టీలకి ఏదైతే యాస్పిరేషన్స్ ఉన్నాయో ఈసారి ఎక్కువ సీట్లో పోటీ చేయాలని వాటికి గండిపడింది. గండి పడటమే కాదు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ డిఎంకే ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది అన్నంతగా జరిగినాయి. ఏది బ్లాక్మెయిల్ చేసి టీవీకి దగ్గరికి వెళ్తాననేటువంటి బ్లాక్మెయిల్ కూడా చేశాడు కాంగ్రెస్ పార్టీ. సో ఆ తర్వాత దీని పుండు మీద కారం చల్లినట్టుగా ఏమైందంటే డిఎండికేకి 10 సీట్లు ఇవ్వటం అనేది ఎవరికి మింగుడు పట్ల. వీసీకే పర్టికులర్గా, వీసీకే దళితుల పార్టీ, ఆయన తిరుమలవన్, ఆయన అసలు దీంతో జీర్ణించుకోలేకపోతున్నాడు. సిపిఎం కూడా ఎప్పుడూ లేని ఒక సీటు తగ్గించుకొని సిపిఐలు పోటీ చేయడానికి సిపిఎం ముఖ్యంగా జీర్ణించుకోలేకపోతుంది. కాంగ్రెస్ ఈరోజు కూడా పూర్తిగా అడ్జస్ట్ కాల. ముఖ్యంగా జ్యోతిమణి, మాణిక్ ఠాగూర్ అయితే ఈరోజు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు, చాలా గుర్రుగా ఉన్నారు. మొత్తం మీద ఏంటంటే కొయిలేషన్ మొదలైన దానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇవాళ అది రోజు రోజుకి దాని ఓటింగ్ పర్సంటేజ్, సీటింగ్ పర్సంటేజ్ ఒపీనియన్ పోల్స్లో తగ్గుతూ వస్తూ ఉంది. రెండో వైపు అన్నాడీఎంకే మొదట్లో చాలా ఏంటంటే ఇది అపోజిషన్, స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీగానే జనం అనుకున్నారు తప్పితే అధికారంలోకి వస్తుందనేది ఒపీనియన్ పోళ్ళు ట్రాకర్స్ కూడా ఇవ్వలేదు. కానీ రాను పరిస్థితులు మారినాయి. అక్కడ ఎట్లయితే బెంగాల్లో బీజేపీకి ఎట్లయితే మారినాయో ఇక్కడ అంటే యాంటీ ఇన్కంబెన్సీ తమిళనాడులో విపరీతంగా ఉంది. ఒక్క టర్మే ఉన్నా కూడా స్టాలిన్ కరప్షన్ విపరీతంగా జరిగింది డిఎంకే మంత్రుల్లో. సో అది జనాలు, అదొకటి, డ్రగ్స్ మాఫియా, తర్వాత ఉమెన్ సేఫ్టీ, అన్ని కలగలిపి ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా డెవలప్ అయింది. ముఖ్యంగా రైతాంగంలో, గ్రామీణ ప్రాంతంలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇవన్నీ అన్నాడీఎంకే కలిసి వచ్చిన అంశం. రెండోది అన్నాడీఎంకేకి ఏంటంటే నార్త్లో పిఎంకే 1 ఇయర్లు మొత్తం మీద చీలికొచ్చినా కూడా అంబుమన్ రామదాస్ వైపుకే మొగ్గు చూపారు. నార్త్లో అన్నాడీఎంకే పిఎంకే కలిస్తే ఖచ్చితంగా అది స్ట్రాంగ్ కూటమి అవుతుంది. అదే కొంగునాడులో బీజేపీ అన్నాడీఎంకే కలిస్తే స్ట్రాంగ్ కూటమి అవుతుంది. దక్షిణాదిలో ఏఎంఎంకే టీటీవీ దినకరన్ పార్టీ కలవటం తేవర్స్ అటువైపు పోలరైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అన్నాడీఎంకే బీజేపీ
ఏఎంఎంకే కాంబినేషన్ అనేది స్ట్రాంగ్ ఎలియన్స్ అవుతుంది దక్షిణాదిలో. కాకపోతే చెన్నై సిటీ, డెల్టా ఏరియా, సెంట్రల్ తమిళనాడు మాత్రం ఖచ్చితంగా మంచి డిఎంకేకి మొగ్గుండే అవకాశం ఉంది. చెన్నై సిటీలో వచ్చింది ఏంటంటే టీవీకే కూడా ట్రాక్షన్ ఉంది విజయ్కి. మరి ఎవరు ఓట్లు చేల్చుకుంటాడంటే ప్రధానంగా డిఎంకే ఓట్లు చేల్చుకోబోతున్నాడు. రెండోది, ఓవరాల్గా ఒపీనియన్ పోల్ చెప్పేది కూడా ఏంటంటే విజయ్ చీల్చుకునే ఓట్లలో ఎక్కువ శాతం యూత్, మహిళలు. ప్రధానంగా డిఎంకే ఓటర్లలోని యూత్, మహిళల ఓట్లు విజయ్కి షిఫ్ట్ అవుతున్నట్టుగా ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. అన్నీ కలిపి నిన్న News18 పోల్ ట్రాకర్ ఇచ్చింది అయినా కూడా చూసిన, మ్యాట్రిజ్ ఇచ్చింది చూసిన, ఇదైతే ఖచ్చితంగా ఈ థర్డ్ ట్రాకర్లో News18 పోల్ ట్రాకర్లో థర్డ్ ఇచ్చింది, 3వ వారం ఫైనల్ ఇది. డిఎంకేకి 39%, అన్నా డిఎంకేకి 41% పెరుక్కుంటా వచ్చింది. అన్నా డిఎంకే అంటే అన్నా డిఎంకే ఒక్కటే కాదు, కూటమి నేను చెప్పేది, ఎన్డీఏ కూటమి. వాళ్ళు సీట్ల పరంగా చూసిన 90 నుంచి 100 డిఎంకేకి, 130 నుంచి 140 స్పష్టమైన మెజారిటీతోటి అన్నా డిఎంకే కూటమి ప్రభుత్వంలోకి రాబోతుందని ఇచ్చింది. మ్యాట్రేజ్ కూడా అదే ఇచ్చింది. కోర్స్ ఇవాళ రేపట్లో జేవీసీ శ్రీరామ్ది కూడా రాబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా తమిళనాడు కూడా ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళబోతుంది. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయండి, మొత్తం 4 రాష్ట్రాల్లో ఒక్క కేరళ తప్పితే మిగతా 3 రాష్ట్రాలు ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇదే జరిగితే ఇది ప్రతిపక్షాలకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఎందుకంటే బీజేపీ తిరుగులేని శక్తిగా ఎమర్జ్ అవుతుంది, ఎప్పుడూ లేనంతగా పీక్. ఎందుకంటే సౌత్లో చూసుకున్నా కూడా తేడా ఏముంది. సౌత్లో ఆల్మోస్ట్ 5 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళినట్టు. ఇప్పటికే ఆంధ్ర ఉంది, తమిళనాడు కూడా వచ్చిందనుకోండి, 5-2 వస్తాయి. అంటే ఇన్నాళ్ళ నుంచి అసలు ఏమి లేదనుకున్న చోట ఎన్డీఏ బలంగానే పుంజుకుంటా ఉంది. సరే, ఎక్కడ కాబట్టి అసలు రాజకీయ పటం చూస్తే అంతా కాషాయం లేకపోతే పింక్, అంటే ఎల్లీస్, ఇది కనపడతా ఉంది. కాబట్టి దీని ప్రభావం వచ్చే 3 సంవత్సరాల్లో ఉండబోతుంది. బీజేపీ విధానాలు ఇంకా బలంగా జనంలోకి వెళ్ళే అవకాశాలే కనపడతా ఉన్నాయి. మే 4 తర్వాత దేశ రాజకీయ ముఖచిత్ర పటం మారబోతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.